షలోమ్ ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. యుద్ధం ఆగిపోయింది, శాంతి ఒప్పందం జరిగి దాదాపు వారము గడుస్తూ ఉన్నా కానీ గాజాలో మాత్రము రక్తపాతం ఆగలేదు. గాజాలోని అమాయక ప్రజల మధ్య మరణం ఇంకా విలయతాండం చేస్తూనే ఉన్నది. ఎందుకు యుద్ధం ఆగిపోయినా గానీ గాజా యొక్క సామాన్య ప్రజలు మరణిస్తూనే ఉన్నారు? యుద్ధం జరిగే సమయంలో అయ్యో అమాయకమైన గాజా ప్రజలు, చిన్న పిల్లలు చనిపోతా ఉంటున్నారే, అమాయకులు బలి అయిపోతా ఉంటున్నారే అనేసి మొసలి కన్నీరు కాచిన ఈ యొక్క మానవతావాదులు, గాజాను ఉద్ధరించే ఈ యొక్క ప్రజా సంఘాలు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. ఎందుకు? ఎవ్వరు కూడా మాట్లాడట్లేరు. ఎందుకు? యుద్ధం ఆగిపోయినా గానీ ఇంత భయంకరమైన మారణకాండ జరుగుతూ ఉంటుంటే అందరూ కనుమరుగైపోయారు. ఎందుకు? అసలేం జరుగుతుంది గాజాలో? వాటన్నిటిని ఈ వీడియోలో స్పష్టంగా పరిశీలన చేయబోతూ ఉన్నాం. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడవలసిందిగా మనవి చేస్తా ఉంటున్నాను. ఈ వీడియోలోని సంగతులను అర్థం చేసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. ఇది అర్థం చేసుకుంటే తప్పితే గాజాలోని అసలు నిజాలను మనం గ్రహించలేము. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళడానికంటే ముందుగా ఈ నిజము అనేకులకు చేరేలాగున తప్పకుండా ఈ వీడియో లైక్ చేయవలసిందిగా మనవి చేస్తా ఉంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అక్టోబర్ 7వ తారీఖు జరిగిన ఆ భయంకరమైన మారణ హోమాన్ని 90% మంది గాజా ప్రజలు సెలబ్రేట్ చేసుకున్నారు. యూదుల యొక్క మరణాన్ని ఒక పండుగలాగా జరుపుకున్నారు. ఎందుకు అనంటే వారు ఆ విధముగా హమాస్ చేత బ్రెయిన్ వాష్ చేయబడ్డారు. గాజాలోని చిన్నలైతేనేమి పెద్దలైతేనేమి ప్రతి ఒక్కరు కూడా యూదులకు వ్యతిరేకంగా హమాస్ చేత బ్రెయిన్ వాష్ చేయబడ్డారు. కానీ అక్టోబర్ 7 తర్వాత యుద్ధం కారణంగా చోటు చేసుకున్న ఆ సంఘటనలు గాజా ప్రజలను ఆలోచింపచేశాయి. ఇంతకీ గాజాకు ఇజ్రాయెల్ దేశం ప్రమాదకరమా లేక హమాస్ ప్రమాదకరమా అని గాజా వాసులు ఆలోచించడం ప్రారంభించారు. ఎందుకు అనంటే యుద్ధం జరిగే సమయంలో ఈ యొక్క హమాస్ వాళ్ళు అమాయకమైన గాజా ప్రజలను ముందు పెట్టి వారి వెనుక దాక్కుని హమాస్ వాళ్ళు దాడులు చేశారు. అంటే హమాస్ వారి ప్రాణాలను కాపాడుకోవడానికి అమాయకమైన గాజా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టింది. సామాన్య ప్రజల ప్రాణాలకు ఎంతో ముప్పు ఉంటుంది అని తెలిసినా కానీ వారిని బెదిరించి స్కూళ్లను, హాస్పిటళ్లను హైజాక్ చేసేసి వారి స్థావరాలుగా మార్చుకున్నారు. యుద్ధం నుండి తమను తమ వారిని కాపాడుకోవడానికి సురక్షిత ప్రాంతాలకు బయలుదేరుతూ ఉన్నప్పుడు హమాస్ ఆ సామాన్య ప్రజలను అడ్డుకొని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లకుండా వారిని బెదిరించి యుద్ధం జరిగే ప్రాంతాలలోనే వారు ఉండేలాగా చేసి కొన్ని వేల మంది ప్రాణాలు పోవడానికి హమాస్ కారణమైంది. హమాస్ వాళ్ళేమో మన క్షేమము కొరకు, మన మేలు కొరకు, మన బాగు కొరకు పోరాటం చేస్తూ ఉన్నాము, యుద్ధం చేస్తూ ఉన్నాము అని అంటూ ఉన్నారు. కానీ వారి స్వార్థ ప్రయోజనాల కొరకు మన ప్రాణాలను పణంగా పెడుతున్నారు అనేసి గాజాలోని సామాన్య ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఇంకా సామాన్య ప్రజలు స్పష్టంగా ఎప్పుడు రియలైజ్ అయ్యారు అనంటే ఫుడ్ విషయంలో రియలైజ్ అయ్యారు. ఎందుకు అనంటే గాజాలోకి రోజుకు కొన్ని వందల టన్నుల ఆహారం సప్లై అవుతా ఉంది. అంత ఆహారం సప్లై అవుతూ ఉన్నా కానీ గాజాలో కరువు ఎందుకు వస్తుంది? వచ్చే ఫుడ్ సప్లైని మొత్తము హమాస్ వాళ్ళు హైజాక్ చేసి సామాన్య ప్రజలకు అది అందకుండా వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. కొంతమంది సామాన్య ప్రజలు ఆకలికి తట్టుకోలేక హమాస్ కంట్రోల్లో ఉన్న ఫుడ్ ను దొంగలించడానికి ప్రయత్నం చేసినప్పుడు అటువంటి వారిని అందరినీ బాహాటంగా అందరూ చూస్తూ ఉన్నప్పుడే వారిని కాల్చి చంపడం జరిగింది. హమాస్ ఫుడ్ ట్రక్కులను దొంగలించడము, వాటిని హైజాక్ చేయడము, ఆ ఫోటోలు, వీడియోలు అన్ని బయటపడ్డాయి. ఎప్పుడైతే కడుపు నింపుకుందామని ఆహారాన్ని దొంగలించడానికి ప్రయత్నం చేసిన వారిని హమాస్ కాల్చి చంపిందో ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. అప్పుడే హమాస్ మీద చాలా మందిలో వ్యతిరేకత వచ్చింది. కానీ ఆ టైంలో ఆ యొక్క వ్యతిరేకతను ఎవరు వ్యక్తపరచలేదు. ఎప్పుడైతే యుద్ధం ఆగిపోయిందో, శాంతి ఒప్పందం జరిగిందో, ఎప్పుడైతే ఈ యొక్క హమాస్ గాజాను విడిచి వెళ్లాల్సిందే అనేసి ట్రంప్ గారు అల్టిమేటం జారీ చేశారో అప్పుడు ప్రజల్లో కొంత ధైర్యం వచ్చేసింది. ప్రజలు తమ వ్యతిరేకతను వ్యక్తపరచడం ప్రారంభించారు. అరే, ఇంతకు ముందే ప్రశాంతంగా ఉండేవాళ్ళం, మంచిగా ఇజ్రాయెల్ దేశం వెళ్లే వాళ్ళము, అక్కడ కష్టపడే వాళ్ళము, మంచిగా డబ్బులు సంపాదించుకునే వాళ్ళము, ప్రశాంతంగా బతికే వాళ్ళం. వీరి స్వార్థపూరితమైన అజెండా వలన మన బతుకులు ఎటుగాకుండా అయిపోయినాయే, మొత్తం నాశనం అయిపోయిందే, బూడిద అయిపోయిందే అనేసి ప్రజలు రియలైజ్ అయిపోయి భయంకరమైన వ్యతిరేకతను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఆ రకంగా వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్న ప్రధానమైన వ్యక్తులందరినీ హమాస్ బాహాటంగా అందరూ చూస్తూ ఉన్నప్పుడే నడి రోడ్డు మీద కాల్చి చంపుతూ ఉన్నది. హమాస్ చర్యల వల్ల వేల మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు హమాస్
తమ స్వార్థం కొరకు కృత్రిమమైన కరువును సృష్టించినప్పుడు నిజాలు తెలిసినా గాని అందరూ మూకుమ్మడిగా ఇజ్రాయెల్ని బ్లేమ్ చేశారు కదా. అయ్యో అమాయకమైన గాజా ప్రజలు చనిపోతా ఉంటున్నారే అనేసి మొసలి కన్నీరు కార్చారు కదా. మరి ఇప్పుడు చనిపోయేవారు అమాయకమైన గాజా ప్రజలు కాదా? వారి గురించి ఎవ్వరూ మాట్లాడరెందుకు? వారివి ప్రాణాలు కాదా? హమాస్ ని వ్యతిరేకించడమే వారి తప్ప? ఇప్పుడు ఎవ్వరు ఎందుకు మాట్లాడరంటే యుద్ధం ఆగిపోయింది కదా, ఇజ్రాయెల్ ని బ్లేమ్ చేయలేం కదా. ఇజ్రాయెల్ ని బ్లేమ్ చేసే పని ఉందనుకోండి, పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇజ్రాయెల్ ని బ్లేమ్ చేసి అయ్యో గాజా ప్రజలు అనేవారు. ఇప్పుడు అనడానికి లేదు, ఎందుకంటే యుద్ధం ఆగిపోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ప్రపంచవ్యాప్తంగా అయ్యో అమాయకులైన గాజా ప్రజలు అని ఎవరన్నా అంటూ ఉన్నారు అని అంటే అది గాజా వాసుల మీద ప్రేమను బట్టి కాదు, యూదుల దేశమైన ఇజ్రాయెల్ దేశం మీద ఉన్న వ్యతిరేకతను బట్టి. నిజంగా గాజా వాసుల మీద గనక ప్రేమ ఉంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? సామాన్యమైన గాజా ప్రజలందరికీ నిజం అర్థమైంది. ఇజ్రాయెల్ దేశం అన్ని వేల మందిని చంపింది, ఇన్ని వేల మందిని చంపింది, ఫుడ్ లేకుండా ఆపేసింది అని అరుస్తా ఉంటున్నారు చూడండి, వాళ్ళకి తెలవాలి అసలు నిజం. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే, మనం అందరము అమాయకమైన గాజా ప్రజల కొరకు ప్రార్థన చేయడానికి. ఇప్పుడిప్పుడే గాజాలోని సామాన్య ప్రజలు నిజాన్ని తెలుసుకుంటా ఉంటున్నారు. వారికి అసలు ప్రమాదము ఇజ్రాయెల్ నుండి పొంచి ఉందా, హమాస్ నుండి పొంచి ఉందా అనే నిజాన్ని గ్రహించగలుగుతూ ఉన్నారు. దయచేసి వారి క్షేమము కొరకు, వారి బాగు కొరకు, వారి సదుపాయాల కొరకు మనం అందరం ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. లెట్స్ కంటిన్యూ టు ప్రే ఫర్ ద పీపుల్ ఆఫ్ గాజా. దయచేసి ఈ నిజాన్ని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.